జగన్ గారు రెడ్లకే పదవులు ఇస్తారు, వైసీపీ రెడ్ల పార్టీ అంటూ పిచ్చివాగుడు వాగిన రఘురామరాజు, జెండా కూలీలు, ఎల్లో దండుపాళ్లెం బ్యాచ్కి రాడ్డు దింపేశాడు వైఎస్ జగన్. ఏకంగా ఎమ్మెల్యే టికెట్లే రెడ్లకి బదులు బీసీలు ముస్లింలకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ పదవులే రెడ్లకు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడిన ఎల్లో గ్యాంగు ఇప్పుడు ఒంగోలు బ్రిడ్జి దగ్గర వంగాల్సిందే. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు 38 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. అందులో 3 రెడ్లకి బదులు ముస్లింలు బీసీలకు టికెట్లు ఇచ్చారు. 38 మందిలో 12 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. 6 కాపులు ఉన్నారు, 3 ముస్లింలు ఉన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి ఇన్ని రోజులుగా జేడీ లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు చెప్తూనే వచ్చారు. కేవలం ఈ 38 మంది లిస్టులోనే 6 యువకులకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. లిస్టు ఒకసారి మీరు చూడండి. ముందుగా రెడ్లకు బదులు బీసీలు ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. నెంబర్ 1 మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెడ్డికి బదులు గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. గంజి చిరంజీవి బీసీ చేనేత. నెంబర్ 2 ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి బదులు మాచాని వెంకటేష్ బీసీకి టికెట్ ఇచ్చారు. అలాగే కదిరి ఎమ్మెల్యే రెడ్డికి బదులు ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చారు. మక్బుల్ అహ్మద్ బీసీ ముస్లిము. 3 రెడ్లను తప్పించి బీసీ ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. అలాగే విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఓసీ, ఆయనకి బదులు షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకో ముస్లిము. రెడ్లకు 3 రెడ్లకి బదులు బీసీలు ముస్లింలకు టికెట్లు ఇచ్చారు. ఒక ఓసీకి బదులు ముస్లింకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ రాజమండ్రి రూరల్ ఇంతకుముందు కాపుకి టికెట్ ఇచ్చారు, ఓసీకి టికెట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఈసారి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శెట్టి బలిజ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే 5 చోట్ల అగ్రవర్ణాలకి బదులు బీసీలు ముస్లింలకే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది కదా సామాజిక సాధికారత అంటే. అలాగే మొత్తం 38 మంది లిస్టులో, ఇప్పటిదాకా విడుదల చేసిన లిస్టులో బీసీలే 12 మంది ఉన్నారు. బీసీ కౌంటు: గుంటూరు పశ్చిమ విడుదల రజని బీసీ, మంగళగిరి గంజి చిరంజీవి బీసీ, రేపల్లె ఈ ఊరు గణేష్ బీసీ గౌడ, గాజువాక వరికూటి రామచంద్రరావు బీసీ యాదవ, అనంతపురం ఎంపీ శంకర్ నారాయణ కురుబ బీసీ, హిందూపురం ఎంపీ శాంత బోయ బీసీ, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ శెట్టి బలిజ బీసీ, రాజమండ్రి సిటీ మార్గాని భరత్ బీసీ, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శెట్టి బలిజ బీసీ, అలాగే ఎమ్మిగనూరు మాచాన వెంకటేష్ బీసీ, పెనుగొండ ఉషశ్రీ చరణ్ బీసీ, కళ్యాణదుర్గము తలారి రంగయ్య బీసీ. ఇలా 12 మంది బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. ఈ 38 మంది లిస్టులోనే ఇంకా లిస్టు రావాల్సి ఉంది. ఈ బీసీల సంఖ్య ఇంకా పెరిగిద్ది. అలాగే ముస్లింలు చూసుకుంటే కదిరి మక్బూల్ అహ్మద్, గుంటూరు ఈస్ట్ నూరి ఫాతిమా, అలాగే విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, 3 ముస్లింలకు ఇప్పటి వరకు టికెట్లు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఏది ఈ లిస్టుల్లోనే, ఈ 38 మంది అభ్యర్థుల్లోనే ఇంకా చాలా ఉంది. అలాగే కాపులు 6 జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు కాపు, అనకాపల్లి భరత్ కుమార్ కాపు, పిఠాపురం వంగ గీత కాపు, జగ్గంపేట తోట నరసింహం కాపు, ప్రత్తిపాడు వరపుల సుబ్బారావు కాపు, పేర్ని కిట్టు కాపు. 6 కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి మాట్లాడతారు. యువత ఇక్కడ చూసుకుంటే భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కిట్టు, పిల్లి సూర్యప్రకాష్ 4 యువకులు, నూరి ఫాతిమా యంగ్ లేడీ, అలాగే తెల్లం రాజలక్ష్మి యంగ్ లేడీ. మొత్తం 6 యువతి యువకులకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. బీసీలు 12 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. రెడ్లను తప్పించి 3 బీసీలు ముస్లింలకి అవకాశం కల్పించారు. ఓసీలని తప్పించి ఇంకో 2 బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. కాపు సామాజిక వర్గానికి సైతం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు ఇక్కడ. అలాగే ముస్లింలకి పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు ఏ ముస్లింకి టికెట్ ఇచ్చాడు? 2019లో జలీల్ ఖాన్ కూతురికి టికెట్ ఇచ్చాడు. 2014లో అయితే అసలు ఎవరికి ఇవ్వాల.
చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల్లో ఆయన టిక్కెట్లు ఇచ్చింది, గెలవడం పక్కన పెట్టేయండి, టిక్కెట్లు ఇచ్చింది ఓ 2-3. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన ఈ లిస్టు 38 లిస్టులోనే 3కి ఇచ్చేశారే. అలాగే యువకులు 4కి ఇచ్చేశారు, 2 లేడీస్ ఉన్నారు, అందులో మొత్తం 6. ఈ రకంగా సామాజిక సాధికారతకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్, ఒక రూపం కల్పించినటువంటి పరిస్థితి. ఇన్ని రోజుల దాకా ఎవరైతే రెడ్లు అని ఊగారో చెప్పాగా, ఒంగోలు బ్రిడ్జ్ దగ్గర ఒంగోవాలి, లేకపోతే కృష్ణానది ఒడ్డున నిలబడాలి. ఇక జన్మత్ పోల్స్ సర్వే ఏజెన్సీ పార్లమెంటు స్థానాలపై కూడా సర్వే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 నుంచి 19 లోక్సభ స్థానాలు దక్కుతాయని ఈ సర్వేలో వెల్లడించారు. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు 4 నుంచి 5 స్థానాలు దక్కుతాయని ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇదే జన్మత్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 116 నుంచి 118 అసెంబ్లీ సీట్లు దక్కుతాయి, తెలుగుదేశం పార్టీకి 46 నుంచి 48 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి సర్వే ఫలితాలను కూడా వెల్లడించడం జరిగింది. వైసీపీకి 17 నుంచి 19 లోక్సభ స్థానాలు దక్కుతాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 5 స్థానాలు. అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది 3, వైసీపీకి 22 స్థానాలు దక్కాయి. టైమ్స్లో వాళ్ళు చెప్తున్నారు 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైసీపీకి దక్కుతాయని చెప్పేసి. ఇండియా టీవీ వాళ్ళు 19 నుంచి 21 స్థానాలు దక్కుతాయని వెల్లడించారు. సి ఓటర్ వాళ్ళు 23 నుంచి 24 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి అని చెప్పేసి అంచనాలు వెల్లడిస్తూ ఉన్నటువంటి క్రమంలో తాజాగా జన్మత్ పోల్స్, ఈ జన్మత్ పోల్స్ సర్వే అనేది తెలంగాణలో కూడా సర్వే చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే చెప్పారో అవే ఫలితాలు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్లో వెలువడ్డాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే, పక్కాగానే ఉంటాయి ఈ ఏజెన్సీ చేసే సర్వే. మరి ఇప్పుడు వీళ్ళు తాజాగా వైసీపీకి 17 నుంచి 19 సీట్లు దక్కుతాయి ఎంపీ స్థానాలు, టీడీపీకి 4 నుంచి 5 సీట్లు దక్కుతాయి అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఎంపీ స్థానాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 3 స్థానాలను వెల్లడించడం జరిగింది. హిందూపురము, అనంతపురము, అలాగే అరకు. ఈ 3 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను జగన్ గారు వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు జనసేన పార్టీకి 2 ఎంపీ స్థానాలు ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. నర్సాపురం ఒకటి, అమలాపురం ఒకటి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి అయితే జన్మత్ పోల్స్ అయితే వైసీపీకి 17 నుంచి 19 సీట్లు దక్కుతాయని వెల్లడించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినాలోకి రావాలి అని చెప్పేసి మాట్లాడతారు యువత. ఇక్కడ చూసుకుంటే భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కిట్టు, పిల్లి సూర్యప్రకాష్ 4 యువకులు, నూరి ఫాతిమా యంగ్ లేడీ, అలాగే తెల్లం రాజలక్ష్మి యంగ్ లేడీ, మొత్తం 6 యువతి యువకులకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. బీసీలు 12 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. రెడ్లను తప్పించి 3 బీసీలు ముస్లింలకి అవకాశం కల్పించారు. ఓసీలని తప్పించి ఇంకో 2 బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. కాపు సామాజిక వర్గానికి సైతం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు ఇక్కడ. అలాగే ముస్లింలకి పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు ఏ ముస్లింకి టికెట్ ఇచ్చాడు? 2019లో జలీల్ ఖాన్ కూతురికి టికెట్ ఇచ్చాడు. 2014లో అయితే అసలు ఎవరికి ఇవ్వాల చంద్రబాబు నాయుడు. 10 సంవత్సరాల్లో ఆయన టిక్కెట్లు ఇచ్చింది, గెలవడం పక్కన పెట్టేయండి, టిక్కెట్లు ఇచ్చింది ఓ 2-3. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన ఈ లిస్టు 38 లిస్టులోనే 3కి ఇచ్చేశారే. అలాగే యువకులు 4కి ఇచ్చేశారు, 2 లేడీస్ ఉన్నారు, అందులో మొత్తం 6. ఈ రకంగా సామాజిక సాధికారతకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్, ఒక